బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకోసారి ఇండియా పాకిస్తాన్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అరేబియా సముద్రంలో ఒకేసారి ఇరు దేశాలు మిసైల్ టెస్ట్కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నోటామ్ జారీ చేయడం జరిగింది. నోటామ్ అంటే నోటీసెస్ టు ఎయిర్మెన్ అని చెప్పి అర్థం. మ్యారిటైమ్ అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది రెండు దేశాలు. నోటామ్ అండ్ మ్యారిటైమ్ అడ్వైజరీస్ని జారీ చేయడం జరిగింది ఇరు దేశాలు. ఏప్రిల్ 20 ఉదయం 3 గంటల నుంచి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు పాక్ పరీక్షలు నిర్వహించబోతోంది. అండ్ భారత్ కాస్త లాంగ్ టైం తీసుకుంటోంది. ఏప్రిల్ 22 ఉదయం 9 గంటల 9 గంటల 30 నిమిషాల నుంచి ఏప్రిల్ 25 రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా భారత్ పరీక్షలు నిర్వహించబోతోంది. పాకిస్తాన్ 200 కిలోమీటర్ల పరిధిని కేటాయించగా అంతకు రెట్టింపు అంటే 400 కిలోమీటర్ల పరిధిని కేటాయించింది భారత్. ఇప్పటికే నిఘా నౌకరును అరేబియా సముద్రంలో మోహరించింది భారత్. ఇంకోవైపు శ్రీలంకలో పర్యటిస్తూ ఉన్నాయి పాక్ యుద్ధ నౌకలు. దానికి సంబంధించి మీరు విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ నోటామ్ పాకిస్తాన్ జారీ చేస్తుంది. కరాచీ, దాంతోపాటు మరికొన్ని గ్వాదర్, అలాగే అక్కడ మీరు చూడొచ్చు ఇంకొక పోర్టుకి సంబంధించి కూడా ఆల్రెడీ నోటామ్ జారీ చేయడం జరిగింది అరేబియా సముద్రానికి సంబంధించి. ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక ఇటు పాకిస్తాన్ జారీ చేసిన నోటామ్ భారత్కి దగ్గరలోనే ఉంది. ఇటు గుజరాత్కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు దగ్గరలోని, మనకి చాలా దగ్గరలోనే ఉంది అరేబియా సముద్ర తీర ప్రాంతంలో. ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ అన్అవైలబుల్ అంటూ కూడా ఆ టైంని మీరు చూస్తే కనుక నోటామ్ జారీ చేసింది అర్మరా, గ్వాదర్, కరాచీ. ఇక్కడ ఆ నోటామ్ ఇన్ చెప్పుకొచ్చిన సందర్భం. నోటామ్ ఇండియన్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్ ఫైరింగ్ ఎక్సర్సైజెస్ మీరు చూస్తే కనుక 22/4/2026 9:30 ఇండియన్ స్టాండర్డ్ టైం అంటిల్ 25/4/2026 9:30 ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్ అనుకోవచ్చు. సర్ఫేస్ ఏకంగా 30,000 ఫీట్ హైట్ అంటూ కూడా. ఐఎన్ఎస్ హన్సా, ఐఎన్ఎస్ కదంబా అక్కడ ఆల్రెడీ మోహరించడం జరుగుతుందని చెప్పి ఇండికేషన్ ఇచ్చిన క్రమం. దాంతోపాటు మీరు చూస్తే రేంజ్ ఏకంగా 400 కిలోమీటర్లు అరేబియా సముద్రంలో 400 కిలోమీటర్ల పరిధిలో ఈ ఎక్సర్సైజెస్ లేకపోతే టెస్టింగ్ జరగబోతున్నట్టు కూడా ఇటు భారత్ చెప్పుకొచ్చిన క్రమం. 200 కిలోమీటర్ల పరిధిలో ఈ టెస్టింగ్ జరగబోతుందంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. అయితే అఫ్కోర్స్ ఈ రెండు టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పుడే ఎందుకు మిసైల్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాయి రెండు దేశాలు. ముందుగా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకోవాలి. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు అంటూ పాకిస్తాన్ పెట్టుకుంటే వెంటనే ద వెరీ నెక్స్ట్ డే ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 25 వరకు అంటూ భారత్ ఇక్కడ ఎక్సర్సైజెస్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఎందుకు ఏప్రిల్ 20 సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు వెళ్ళబోతున్నాడు. ఇరాన్ విషయంలో అనేది వినిపించమాట. అక్కడ ఇప్పటికే పాకిస్తాన్ తెగ మోసేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ ది బెస్ట్ నేషన్ అంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొస్తున్న క్రమం ఆ భావం వచ్చేలాగా. దాంతోపాటు ఆసియా మున్నేని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని కూడా ఏకంగా గాల్లో గింగిరాలు కొట్టిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంతలా గాల్లో తేలిపోయేలా డైలాగులు వేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం కెర్నల్ లివిట్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ని ఏకంగా మోసేస్తూ ఉన్న క్రమం. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి అంటే ఇరాన్తో ఎక్కడో సత్సంబంధాలు అమెరికాకు మెరుగుపడుతున్నాయి, సోకాల్డ్ మెరుగుపడుతున్నాయని మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళు టెస్ట్ నిర్వహించడానికి కారణం ఏంటి? ఏవైనా ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నమా? అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తూ వినిపిస్తూ ఉంటుందంటే ఇది నేచురల్గా జరిగేవి, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫార్మాట్లో రెగ్యులర్గా జరిగేవి అని చెప్పి. బట్ టైమింగ్ ఆల్వేస్ మ్యాటర్స్ అంటూ ఉంటారు కదా. దట్ టు అరేబియా సముద్రంలో ఒక రౌండ్ ఆఫ్ ప్లాన్డ్ మిసైల్స్ టెస్టింగ్ దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ అలర్ట్స్ని, ఈ నోటీసెస్ టు ఎయిర్మెన్, నోటామ్ కావచ్చు, మ్యారిటైమ్ అడ్వైజరీస్ కావచ్చు, ఇవి రొటీన్గా జరుగుతూ ఉండేవి. కానీ ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్పింగ్కి సంబంధించి వాటికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో డిజిగ్నేటెడ్ జోన్స్ ఇవ్వడం జరుగుతుంది మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు. ఆ పరిధిలోనే అవి రావాల్సి ఉంటుంది, వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి కొంచెం ఇవి దగ్గరగా ఉంటుంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఇటు వచ్చేందుకు అంటే వెషల్స్ ఏమైనా వచ్చినా కూడా వాటికంటూ ఒక డిజిగ్నేటెడ్ ఏరియాని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ డిజిగ్నేటెడ్ ఏరియా నుంచి అవి వస్తూ ఉంటాయి. అండ్ ఆ మార్కింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. అయితే రెండు దేశాలు కూడా ఈ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాయి మిసైల్ టెస్ట్ అనేవి, ఈవెన్ ఈ రొటీన్ మిలిటరీ ప్రిపేర్నెస్లో భాగంగా. అయితే సైమల్టేనియస్ టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇప్పుడు ఆ అటెన్షన్ని డ్రా చేయడానికి. అయితే భారత్ అండ్ అలాగే పాకిస్తాన్ రెండు కూడా మిసైల్స్ పవర్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కన్వెన్షనల్ కావచ్చు, న్యూక్లియర్ క్యాపబుల్
కావచ్చు, ఈ రెండింటికి సత్తా ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ అప్పర్ హ్యాండ్ మంద అనుకోవడంలో అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ కాదంటుంది, ఎందుకంటే చైనా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ మాట్లాడుకున్న క్రమంలో ప్రీ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఇక్కడ ఎటువంటి టెన్షన్స్ రాకుండానే ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ఉందనేది వినిపించమాట. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రిపోర్ట్లు చెప్తున్నది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ హైటెండ్ నేవల్ యాక్టివిటీ ఈ రీజన్లో ఉంది. అండ్ ఇండియన్ సర్వేలెన్స్ వెషల్స్ ఇప్పటికీ అరేబియన్ సీలో మానిటర్ చేసేందుకు, ఆ డెవలప్మెంట్స్ మానిటర్ చేసేందుకు డిప్లాయ్ చేశారనేది వినిపిస్తున్నమాట. సో దానికి తగినట్టుగా మీరు చూడొచ్చు ఐఎన్ఎస్ హన్సా అండ్ ఐఎన్ఎస్ కదంబ రెండు కూడా అక్కడ మోహరించడం జరిగింది. అవేం చేస్తాయంటే, ఒకవేళ ఆల్రెడీ నో టైం జారీ చేస్తాం కాబట్టి ఒకవేళ అక్కడ ఏమైనా ప్రతికూల వాతావరణం ఉంటే వెంటనే పసిగట్టే ప్రయత్నం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాయి. దానికి తదనుగుణంగా మన ఆర్మీ రంగంలోకి దిగుతూ ఉంటుంది, యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. అండ్ పాకిస్తాన్ చూస్తే కనుక బహుశా వాళ్ళ మిజైల్స్ వాళ్ళ వెషల్స్ కావచ్చు, లేకపోతే వార్షిప్స్ని ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టినట్టుగా మనకి కనిపించట్లేదు. ఒకవేళ పెట్టినా బహుశా చెప్పలేదు, బహుశా మేబీ ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ వినిపించే మాట ఏంటంటే, పాకిస్తాన్ నేవల్ ఫ్రిగేట్స్ అవి ఈ శ్రీలంకకు అఫీషియల్ విజిట్కి వెళ్ళబోతున్నాయి అనేది. అంటే ఇటువంటి డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు, రొటీన్గా జరుగుతున్నప్పుడు కూడా అవి వెళుతున్న క్రమంలో నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు క్లారిటీ, ఒక క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. దానికి తదనుగుణంగా అవి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందా? ఈ క్వశ్చన్ కింద రైజ్ అవుతుంది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కనుక పాకిస్తాన్ అటువంటి యుద్ధానికి దిగా, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి యాక్టివిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో దట్టు అరేబియా సముద్రం కేంద్రంగా ఇప్పుడు పాకిస్తాన్ అటువంటి కుయుక్తులకు లేకపోతే అటువంటి పన్నాగాలకు దిగుతుందా? ద వెరీ ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ టైం పాకిస్తాన్కి కరెక్ట్గా మీరు గమనిస్తే కనుక ఏప్రిల్ పెహల్గామ్ అటాక్ జరిగి కరెక్ట్గా ఇంకొక 5 రోజులు మాత్రమే, ఏప్రిల్ 22 ఆ టైమింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం కాబట్టి ఇటువంటి దుష్ట పన్నాగాలకి ఏమైనా పాకిస్తాన్ మళ్ళీ ప్రిపేర్ అవుతుందా? అండ్ దట్టు ఇప్పుడంతా కూడా కాస్త ఎంగేజ్డ్గా కనిపిస్తోంది. కాబట్టి ఈ క్వశ్చన్కి సమాధానం ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళే అవకాశం, మళ్ళీ యుద్ధం లాంటి వాతావరణం తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రిపేర్ అవుతుందా? దీనికి బలం చేకూర్చేలాగా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ స్టేట్మెంట్ తీసుకుంటుంటాం. అండ్ ఆసిమ్ మునీర్కి అమెరికాతో సత్సంబంధాలు పెరగడం కూడా ఇప్పుడు ఈ అనుమానానికి బలం చేకూర్చేలాగే ఉంది. బట్ ఇమీడియట్గా పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలోకి దిగుతుందా? అటువంటి పిచ్చి పనులు చేసే ప్రయత్నం చేస్తుందా? సో ఫస్ట్ మాట నో అని అనుకోవచ్చు. కారణం ఏంటి? పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ పాకిస్తాన్కి ఉండొచ్చుగాక, కానీ మిజైల్స్ ఇచ్చే సిచ్యువేషన్లో అమెరికా లేదు. మిజైల్స్ను ఒకవేళ అవసరం ఉంటే మిజైల్స్ కావాల్సి ఉంటుంది. మిజైల్స్ ఇచ్చే సిచ్యువేషన్లో అమెరికా లేదు. పోనీ చైనా ఇస్తుందా? పోనీ చైనా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇరాన్తో ఆల్రెడీ యుద్ధం జరుగుతోంది కాబట్టి చైనా సపోర్ట్ మ్యాక్సిమం ఇరాన్కి ఉండే అవకాశం ఉంది తప్ప పాకిస్తాన్కి ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. అండ్ ఇదే పాకిస్తాన్ అమెరికాతో అంటకాకుతోంది కాబట్టి చైనాకి కూడా చిరుతుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండింటికి చెడ్డ పరిస్థితిలో ఉంటుంది పాకిస్తాన్ విషయం. ఇక రెండోది, ఆసిమ్ మునీర్ అటువంటి కీర్తులకు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ అటువంటి దుర్మార్గ ప్రయత్నానికి వెళ్తుందనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే భారత్ ప్రతాపాన్ని ఎండు చూసింది. ఏడాది తిరగకుండానే ఎట్లా భారత్ ఇచ్చి పడేస్తుందో, ఎట్లా కొట్టి పడేస్తుందో ఆపరేషన్ సింధూర్తో తన ప్రతాపాన్ని చూపించింది. అండ్ ఇదే టైంలో ఒక యుద్ధం కొన్ని రోజుల పాటు జరిగిపోతుంది అనుకున్నప్పుడు భారత్ ఆలోచించి ఆచితూచి అడుగు వేసి ప్రిసిషన్ స్ట్రైక్తో ఆ దుర్మార్గుల స్థావరాన్ని లేపి పడేసింది. కాబట్టి ఇప్పటికిప్పుడు అటువంటి ప్రయత్నాలకు వెళ్ళదు. దట్టు భారత్కి ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా మనకి ఆయుధాల విషయంలో ఉంటుంది కాబట్టి, రష్యా సపోర్ట్ ఉంటుంది టెక్నాలజీ విషయంలో. అండ్ ఇన్ని ఆస్పెక్ట్స్ మనకి సపోర్టివ్గా కనిపిస్తున్న తరుణంలో ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. మనకి సపోర్ట్గా, భారత్కి సపోర్ట్గా రష్యా, ఇజ్రాయెల్ ఈ విషయం కనిపిస్తుంది. అవి కూడా వార్లో ఎంగేజ్ ఉన్నాయి కాబట్టి మనకున్న ఓన్ ఆ సిచ్యువేషన్ సరిపోతాయి. మన ఆకాశ్ తీర్ కావచ్చు, లేకపోతే మాట్లాడుకునే సందర్భంలో మన మీద మన బ్రహ్మోస్ కావచ్చు, బ్రహ్మోస్ చేసిన విధ్వంసం మామూలుగా ఉందా? S-400 లాంటి రక్షణ వ్యవస్థలు కావచ్చు. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ అంత వేగంగా డేర్ చేసే అవకాశం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లేదనుకోవాలి. ఇటు ఏప్రిల్
గురించి మాట్లాడుకునే క్రమం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అటువంటి కృత్యులకు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం 2 పాయింట్ల గురించి. ఇక మూడోది, పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగుతుందా అంటే కనుక మూడో అతిపెద్ద రీజన్ చాలా కష్టం. కారణం అక్కడ ప్రైసెస్ పెరిగిపోయాయి, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఏకంగా కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, 50% పెరిగిపోయాయి ఫ్యూయల్ కాస్ట్ అనేది. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలు కనుక, మనం ఇరాన్లో చూసాం ఏం జరిగిందో. సో ఒకవేళ అక్కడ ఇరాన్ పరిస్థితి వేరు, పాకిస్తాన్ పరిస్థితి వేరు, అండ్ అక్కడ అటాక్ జరిగిన తీరు వేరు. ఇక్కడ ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏమైనా చిరాకు పని చేస్తుంది అనుకుందాం, భారత్ ఇచ్చి పడేసేది, భారత్ కొట్టి పడేసేది నిర్మోహమాటంగా వాళ్ళకున్న ఆ ఉగ్ర స్థావరాలు అండ్ వాళ్ళకున్న మిలిటరీ బేసెస్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. కాబట్టి ఆబ్వియస్లీ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. మనకి తినడానికి తిండి లేదు, మీరు యుద్ధానికి డబ్బులు పెడతారని చెప్పి. యాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అమెరికాలో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో అటువంటి సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది పాకిస్తాన్లో. బట్ అది డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే హైబ్రిడ్ లాగా. ఇరాన్లో ఇక్కడ ప్రజలు ఎలా అల్లర్లు దారితీశాయో, దాని తర్వాత అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా ఏ విధానం కోసం అయితే ప్రజలు గలమెత్తారో అటువంటి పరిస్థితి శ్రీలంకలో హైబ్రిడ్గా వచ్చే అవకాశం ఉంది, ఇరాన్ ప్లస్ యూఎస్ లాగా. ఎందుకని? తినడానికి తిండి లేదు, ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయింది, అండ్ అప్పుడు ఉన్నంతలో సర్దుకోవాల్సింది పోయి ఇంకా అటాకింగ్కి వెళ్ళే పరిస్థితి పాకిస్తాన్ చేస్తే కనుక పాకిస్తాన్ ప్రజలే తిరగపడతారు. అండ్ ఇది మూడోది. ఇక 4వ పాయింట్ మాట్లాడుకుంటే, ఒకప్పట్లో పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం వాళ్ళకి అలాగే సపోర్ట్గా ఉందా? నో. కారణం 1 by 1 మాట్లాడుకుందాం. ఇప్పటికీ బెలూచిస్తాన్, అలాగే దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండుతో తలనొప్పి. వీటి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలోనే, అంటే బెలూచిస్తాన్కి సంబంధించి సపోర్ట్గా లేదు, అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇబ్బంది ఉంది. గిల్గిల్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, వీటితో సమస్యలు చుట్టుముట్టేశాయి. అండ్ ఈ టైంలో వాళ్ళకి మిగిలింది పంజాబ్ మాత్రమే కాస్త కోస్త సపోర్టివ్గా. ఇంత సిచ్యువేషన్లో పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఎటువంటి మిసైల్స్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది? ఒకసారి విశ్వాసం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడగుర్చడం మా టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి విశ్వాసం చూద్దాం.